ఈ వీడియోలో శ్రీశైలం దర్శనం యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం. ప్లేస్ వచ్చేసి శ్రీశైలంలో ఒక ప్రదేశంలో ఉందన్నమాట. శ్రీశైలం నుంచి 150 రూపీస్ ఇస్తే ఆటోలు తీసుకొని వెళ్తారు. శ్రీశైలం శిఖరం వచ్చేసి కొండపైన నుంచి చూడాల్సిన ప్లేస్ అన్నమాట. దారిలో చుట్టుపక్కల గ్రీనరీ చూడండి ఎంత బాగుందో కదా. మేమైతే శిఖరం ఉన్న ప్లేస్ కి వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా, పైకి ఎక్కి ని చూడాల్సి ఉంటుంది. మాత్రం జనాలు చాలానే వచ్చారు, తూనే ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి శివలింగాలు ఎన్ని ఉన్నాయో కదా. ప్లేస్ ని దర్శించిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి స్టెప్స్ ఏం ఎక్కువగా లేవు, ఒక 50 ఉంటాయేమో అంతే. మా మమ్మీ అలాగే మా బాబు అయితే ఫస్ట్ ఉంటారు. చూడండి వెళ్తున్నారు అప్పుడే. ఇది చూడాలంటే కూడా టికెట్ తీసుకోవాలి. ఒక మనిషికి 20 రూపీస్ అంట. చాలా రష్గా ఉంది పైన మాత్రం. చూడండి పైనుంచి వ్యూ మాత్రం ఇలా కనపడుతుంది. వెళ్ళేటప్పుడు కొంచెం మంచులా ఉన్నింది, కనపడుతుందో లేదో అనుకున్నాము. అయినా సరే చూద్దాం ఒకసారి అని పైకి వెళ్ళాము. బాగానే కనిపించింది. ఇక్కడ పైన నంది ఉన్నారు కదా, అక్కడ నుంచి 2000లో నుంచి శిఖరంని చూడాలన్నమాట. నాకు శ్రీశైలం శిఖరం కనిపిస్తే పునర్జన్మ ఉండదు అని చాలా మంది నమ్ముతారు. శ్రీశైలం శిఖరం పునర్జన్మాన విద్యతే అని అంటా ఉంటారు. వీడియో నచ్చితే కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.